వద్దు కిషోర్, నీ ఆలోచన తప్పు. దైవంతో ఆడుకోవద్దు, ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవద్దు. శివ, నీ చెప్పేది విను. మనకొచ్చే 1500 రూపాయలతో ఎన్నాళ్ళని సర్దుకుపోయి బ్రతుకుతాం? దీన్నిద్దరం కలిసి అమ్మి వాటాలు పంచుకుందాం, సంతోషంగా బ్రతుకుదాం. దైవాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటే సంతోషము ఉండదు, బ్రతుకు ఉండదు. నీకు డబ్బు కావాలో ప్రాణాలు కావాలో తేల్చుకో. నాకు ప్రాణాలు కావాలి, నీవి. సామవేద దండోపాయాలని ఎందుకన్నారో తెలుసా? నీలాంటి మూర్ఖుణ్ణి దృష్టిలో పెట్టుకొని. మర్యాదగా రివాల్వర్ కింద పడే, లేకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నువ్వు నన్ను చంపితే నేను నిన్ను చంపుతాను. ఇద్దరి చేతిలో రివాల్వర్ ఉంది. నేను పోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం వదలను. పద వెళ్దాం. కీస్ మర్చిపోయిందా? వెళ్ళి తీసుకురా. ఓకే.
అలా బయటి ప్రపంచానికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఆ నాగేశ్వరీదేవి జలగర్భంలో ఉండిపోయింది. ఆ తల్లి విగ్రహం సర్పవనం ఆలయాన్ని వీడిపోయినప్పటి నుండి ఆ ఆలయంలో మరో విగ్రహం లేక, పూజలు లేక గ్రామ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. అవి తీవ్రతరమై చివరికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆ ఆకలి బాధలు తాళలేక మండు టెండలో ఆలయం ముందు నిల్చొని మౌనంగా రోధించసాగారు ఆ గ్రామ ప్రజలు. ఎందుకని ఇంత మండుటెండలో ప్రార్థిస్తున్నారు? స్వామి, మేము మరణించుట తథ్యమని తెలిసిపోయింది. అందుకే తుది శ్వాస ఈ ఆలయం ముందే విడుద్దామని. స్వామి, వయసుడిగిన మాకు మా గురించి బెంగలేదు, కాని లోకాన్ని ఇంకా పూర్తిగా చూడని ఈ పసికందులు కూడా ఇలా అర్ధంతరంగా. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోయినా ఈ ఊరు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళలేదో తెలుసా స్వామి? నాగేశ్వరి దేవి కొలువై ఉందని ఈ ఊరిని వదిలి వెళ్ళడానికి మనసు రాక. మీ భక్తి విశ్వాసాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అదే సమయంలో మీరు పడుతున్న బాధలు, కష్టాలు చూసి బాధగానూ ఉంది. ఈ ఆలయంలో నాగేశ్వరీదేవి విగ్రహం లేకపోవడం వల్లే మీకు ఇన్ని అరిష్టాలు సంభవిస్తున్నాయి. మేమిప్పటికే ఈ ఆలయంలో చాలా విగ్రహాలు ప్రతిష్ఠించాం. అవేవి స్థిరంగా నిలబడలేదు స్వామి, అన్ని శిథిలమైపోయాయి. ఈ ఆలయాన్ని విడిచి వెళ్లిపోయిన ఆ స్వర్ణ విగ్రహం మళ్ళీ ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లభించదు. ఆ విగ్రహం వేరెక్కడో లేదు, ఈ ఊరి నదీ జలగర్భంలోనే ఉంది. దాన్ని మనమెవ్వరం బయటకు తీసి ఈ ఆలయంలో ప్రతిష్ఠింప చేయలేం. అందుకు ఆ తల్లి ఓ ప్రాణిని సృష్టించుకుంటుంది. ఆ ప్రాణి చేత తనని తానే పునఃప్రతిష్ఠ చేయించుకుంటుంది. ఇదెప్పుడు సంభవిస్తుంది స్వామి? దానికింకా సమయం ఉంది. అంతవరకు మీరంతా ఓపిక పట్టాలి. ఆ తల్లి విగ్రహం ఈ ఆలయానికి చేరుకునే లోపు ఊరు వల్లకాడైపోతుందేమో స్వామి. భయపడకండి. ఆ తల్లి స్వర్ణ విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడేంత వరకు ఈ ఊరిని కాపాడడానికి నా శక్తిని ఉపయోగించి ఆ తల్లి రూపాన్ని సృష్టిస్తాను. కానీ అది శాశ్వతం కాదు. మీరు ఆ తల్లిని ఆరాధించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నదే. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహ స్థానంలో సర్పవనం నదీ జలంలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి పునః ప్రతిష్ఠించాలి. ఆ సమయం ఆసన్నమైనప్పటికీ నీ వల్లే ఆలస్యమైంది. నేను చెప్పింది ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. సర్పవనం వెళ్ళి నీ బాధ్యతలు నిర్వర్తించటానికి సిద్ధంగా ఉండు. నువ్వు చెప్పింది నాకంతా అర్థమైంది. కాకపోతే ఒకే ఒక్క అనుమానం. ఆ నాగేశ్వరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసేది నేనేనని ఎలా చెప్తున్నారు? నేనే ఎందుకు ఆ పని చేయాలి? మహాభారత యుద్ధం శ్రీకృష్ణుడి సారథ్యంలో ఎందుకు జరిగింది? ఇది అలాంటిదే. విధి లిఖితం, జరగాలి అంతే. ఇంత గొప్ప దైవ కార్యాన్ని చేయడానికి నీకున్న అర్హతలేంటా అనే అనుమానం నీకు కలగవచ్చు. అది నాకు తెలియదు. ముందు ముందు నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఆ దైవం నీకు తెలియజేయమని చెప్పింది ఇంతవరకే. నీకు మార్గం తెలియనప్పుడు
నాలాంటి వారు చాలా మంది వచ్చి నీకు మార్గం చూపించి వెళుతూ ఉంటారు. నువ్వు చెప్పిందంతా నమ్ముతున్నాను. ఆ దైవం నాకు అప్పగించిన బాధ్యతని నిర్వహించడానికి నా పూర్ణ సమ్మతిని తెలుపుతున్నాను. నాకు కావలసిన బలాన్ని ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుంటాను. నేను సర్పవనానికి వెళ్తాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్న వారికి నువ్వు సర్పవనానికి వెళుతున్నట్టు తెలియజేయాలి. చేతులు జోడించి ప్రార్థన చెయ్యి. తల్లి, నీ బిడ్డకి ఇప్పుడైనా తన బాధ్యత ఏంటో తెలిసొచ్చిందా? తను ఇక్కడికి వస్తోందా? చెప్పు తల్లి. సర్పవనము ఆమె రాక కోసమే ఎదురు చూస్తోంది. ఆమె వస్తుందనే శుభవార్తని తెలియజేయి తల్లి. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. స్వీపర్ని పంపించు. నాగేశ్వరి, ఇక ప్రార్థన చాలు. నీ రాక గురించి వారు తెలుసుకున్నారు. ఎవరా నువ్వు? ఇంతకుముందు నిన్నెప్పుడూ చూడలేదే. నేను ఆదిశేష అన్న కొడుకుని. మా చిన్నానికి ఒంట్లో బాలేదని నన్ను పనికి పంపించారు. మనిషికి బదులుగా మరో మనిషిని పంపించడానికి ఇదేమన్నా రోడ్లు చెప్పనా? హాస్పిటల్. ఎంత కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళైతే మాత్రం మాకు చెప్పా పెట్టకుండా మనుషుల్ని మార్చేస్తారా? మీ చిన్నానని నన్ను సరికలమను. అలాగే. ముందు రూమ్ క్లీన్ చేయి. ఓ నాగేశ్వరి, నువ్వు సర్పవనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడా? నేనెలా బయటికి వెళ్ళగలను? నువ్వు సర్పవనానికి వెళతానని చెప్పిన వెంటనే నీకు మార్గం సిద్ధమైపోయింది.